ఏదైతే ఈ యొక్క చేబ్రోలు కిరణ్ పైన నమోదు చేసిన సెక్షన్లు పోలీసులు ఏమైనా సరే ఓవర్ యాక్టింగ్ చేశారా? అంతెందుకు కొన్ని గంటల వ్యవధిలోనే ఇమ్మీడియట్గా ఆయన అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. 111 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. అసలు 111 సెక్షన్ అనేది ఈయన చేసిన వ్యాఖ్యలకి నమోదు చేసే సెక్షనేనా? 111 సెక్షన్ అంటే ఏంటండి? రాజద్రోహం కింద ఎవరికైనా సరే అంత తీవ్రమైన నేరాలు చేస్తే ఆ సెక్షన్లు నమోదు అవుతూ ఉంటాయి. సో దానికి ఏంటి అంటే బెయిల్ కూడా వచ్చే పరిస్థితులు ఉండవు. అందు గురించే ఆ 111 సెక్షన్ అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టారు, వీళ్ళ మీద పెట్టారు. మరి సొంత పార్టీకి సంబంధించిన ఆ కిరణ్ పైన ఈ సెక్షన్ నమోదు చేయటానికి అసలు ఏంటి కారణం? సరే సొంత పార్టీయో ప్రభుత్వం ఆ విధంగా చేసిందని అనటానికి లేదు. కొన్ని పోలీసులు ఏమైనా సరే అత్యుత్సాహంగా ప్రవర్తించారా? ఇప్పుడు చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసేంత దానిలో ఉన్నంత ఇంట్రెస్ట్ మరి వైసీపీ నాయకులు పట్టుకోవాలి అంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇది అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎవరిది ఉంది, మరి వైసీపీ వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. సో అదేమిటి అంటే మేము నోటీసులు ఇచ్చాం, ఇంటికి వెళ్ళి అంటించి వచ్చామంటున్నారు. చేబ్రోలు కిరణ్ మాత్రం కొన్ని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. ఈయన అరెస్ట్ చేయొద్దని ఎవరు అంటలా.